వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడిక్టర్ అండ్ ఈవేళ వచ్చేసి 'రాబిన్ హుడ్' మూవీ అండ్ యాక్టర్స్ వచ్చేసి మనకి 'నితిన్' గారు అండ్ 'శ్రీలీల' గారు అండ్ మనకొచ్చేసి 'డేవిడ్ బాయ్' గారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే వన్ టైమ్ వాచబుల్ భయ్యా. అంత పెద్దగా ఏం లేదు అని. ఎందుకంటే మన 'రాబిన్ హుడ్' అనగానే ఒక దొంగ అండ్ సినిమా స్టోరీ ప్లాట్ కూడా స్టార్టింగే మనకి 'నితిన్' గారు అయితే దొంగతనం చేయడం అయితే చూపిస్తారు. అండ్ దొంగతనం చేసి అండ్ ఉన్నోళ్ళ దగ్గర చేసి లేనోళ్ళకి అనేది మన డబ్బు ఇస్తూ ఉంటాడు అండ్ 'నితిన్' గారు. అండ్ ఇది మాత్రం సినిమా అంతా ఉండదు. కొంతపాటే ఉంటది. అండ్ తర్వాత 'నితిన్' గారిని వేరే రోల్‌గా చూపిస్తారు. ఆ రోల్‌లో ఎందుకు చూపిచ్చారు? అండ్ 'నితిన్' గారు ఆ రోల్‌కి ఎందుకెళ్లారు? అని మీకు మొత్తం తెలియాలంటే సినిమా మొత్తం చూడాలి. అండ్ ఇంకోటొచ్చేసి సినిమా ఫస్ట్ హాఫ్ అనేది అంత పెద్దగా గ్రిప్పింగ్ ఉండదు. సినిమా అనేది అండ్ కామెడీ డైలాగ్స్‌తో అండ్ ఇవే ఎళ్తాయి. అండ్ మెయిన్ వచ్చేసి మనకి 'రాజేంద్ర ప్రసాద్' గారు అండ్ 'వెన్నెల కిషోర్' గారు ఈళ్ళిద్దరి మధ్యన వచ్చే కామెడీ సీన్స్ అయితే మనం రెగ్యులర్‌గా నవ్వుకుంటాం భయ్యా. ఎందుకంటే అండ్ సెటిల్ కామెడీ అని చెప్పొచ్చు. అండ్ మరీ అంత ఓవర్ ఏం ఉండదు. బట్ ఆళ్ళు చేసినంత దాంట్లో మనకు నచ్చుతది కామెడీ అనేది. అండ్ ఎక్కడైతే మనకు కామెడీ డైలాగులు పెట్టాలో అని అక్కడ పెట్టారు. మరి ఓవర్ ఏమి చేసేయలేదు కామెడీ డైలాగ్స్ కూడా. అండ్ మనం చూసినప్పుడు బిగ్ స్క్రీన్ చూసినప్పుడల్లా ఆళ్ళిద్దరు చేసిన కామెడీ సీన్స్ అయితే చాలా బావుంటాయి. అండ్ అందులో పాటు మన 'నితిన్' గారు కూడా కామెడీ సీన్స్ అయితే చేశారు. అది కూడా ఓవర్‌గా అనిపించలేదు. మన 'నితిన్' గారు కూడా బానే చేశారు కామెడీ సీన్స్. అండ్ 'భీష్మలో' మనకెలా చేశారో అండ్ ఆ టైప్‌లోనే 'నితిన్' గారు కూడా క్యారెక్టర్ అనేది ఇందులో అయితే అవ్వడం అయితే జరిగింది. అండ్ కామెడీ సెట్‌లు కూడా ఈళ్ళు ముగ్గురు వెల్ సెటెడ్‌గా చేశారు కామెడీ. బట్ కామెడీ పక్కన పెట్టేస్తే అండ్ సాంగ్స్ కూడా అంత గ్రిప్పింగ్ ఏం లేదు భయ్యా. ఎందుకు ఇచ్చాయి సాంగ్స్ అన్నట్టు మనకనిపించింది. అండ్ అసలు ఈ సినిమాలో సాంగ్సే పెట్టక్కర్లేదు. సాంగ్స్ పెట్టకుండా ఆ ఒక్క ఐటెమ్ సాంగ్‌తో మొత్తం సినిమా అంతా అవగొట్టేస్తే లిటరల్లీ బాగుండు. అండ్ మన 'శ్రీలీల' గారి గురించి వచ్చేద్దాం. అండ్ 'శ్రీలీల' గారి గురించొచ్చేస్తే అండ్ మూవీలో పెద్ద ఇంపాక్ట్ లేదు తనది. చెప్పాను కదా! ముందే ట్రైలర్‌లో. ఆ అమ్మాయిని ఎంతవరకు మనకి స్టాప్ చేస్తే అంత బెటర్ అనేసి. అండ్ సినిమాలో అయితే ఆమె పెద్దగా ఏం లేదు. ఆమె పెద్ద రోల్ కూడా కాదు. ఏదో చిన్న రోల్ ఇచ్చారంతే. ఆమె వచ్చిన సీన్స్ కూడా మనకి కొంచెం చిరాకుగా అనిపిస్తాయి రెగ్యులర్‌లీ. అండ్ ఇంకోటొచ్చేసి నేను ట్రైలర్‌లో ఏ రివ్యూ ఇచ్చానో ఈ మూవీలో కూడా అదే రిపీట్ అయింది. బట్ కామెడీ అనేది ఓకే. ఉండొచ్చు. అది కూడా ఒక్క సెకండ్ వరకు కామెడీ ఉండొచ్చు. అక్కడి నుంచి సినిమా అనేది సీరియస్‌గా లాగాలి కదా! అండ్ ఈ మూవీ అంతా కామెడీ మీద బేస్ అయిపోయారు. అండ్ ఇంకోటేంటంటే మన సెకండ్ హాఫ్‌లో మెయిన్ పాజిటివ్స్ గురించొచ్చేస్తే మన సెకండ్ హాఫ్‌లో ఒక 2 ట్విస్టులయితే రిలీజ్ చేస్తారు భయ్యా. అండ్ క్లైమాక్స్ ఒకటి అండ్ మధ్యలో ఒకటి అండ్ ఇంటర్వెల్ దగ్గర. అండ్ ఈ 2 ట్విస్టులు చూడడానికి బానే ఉంటాయి. పర్లేదు. మరీ అంతగా ఒడియమ్మ అనే టైప్‌లో ఉండవు గానీ, బట్ పర్లేదు చూడొచ్చు అనే టైప్‌లో ఆ 2 ఉంటాయి మనకి ట్విస్టులనేవి. అండ్ ఇంకోటొచ్చేసి 'నితిన్' గారి యాక్టింగ్ చాలా బావుంది. 'నితిన్' గారి యాక్టింగ్ గాని, 'వెన్నెల కిషోర్' గారి యాక్టింగ్ గాని మనకి ఈళ్ళందరివి బానే యాక్టింగ్ చేశారు. బట్ యాక్టింగ్ పరంగా అయితే ఆసమ్. ఇంకోటొచ్చేసి మన 'డేవిడ్ బాయ్' గారు. 'డేవిడ్ బాయ్' గారు ఎంట్రింగ్ సీన్ అయితే విజువల్లేసుకోవచ్చు భయ్యా. అంత బాగుంది. అండ్ రెగ్యులర్‌లీ తను మొత్తం అంతా ఉండరు. అండ్ లాస్ట్ క్యామియో రోల్‌లోనే వస్తారు. బట్ అంతగా అతనిది ఇంపాక్ట్ కూడా ఉండదు. బట్ అతను వచ్చి చెప్పిన ఒక 2 డైలాగులు చాలు భయ్యా సినిమాని మనకు ఊపేసింది. అండ్ సినిమా అంతా వేరే ఎత్తు. అతను వచ్చినప్పుడైతే ఇంకా సూపర్ అని చెప్పొచ్చు. అతను వచ్చిన ఒక 2 సీన్‌లయితే బావుంటాయి అంతే. మూవీ అయితే స్టోరీ లైన్ అయితే యాజ్ యూజువల్ అండ్ రెగ్యులర్ స్టోరీయే. పెద్దగా ఏం లేదు స్టోరీ కూడాను. బట్ సినిమా అయితే ఒక్కసారి చూడొచ్చు అంతే. వన్ టైమ్ వాచబుల్. అది కూడా ఆ కామెడీ గురించి చూడొచ్చు భయ్యా. సినిమాలో అయితే అంత ట్విస్టులు కూడా మనకు అంతగా అనిపించవు. అండ్ ఇంకోటేంటంటే సినిమా స్టోరీ కూడా మనకు ఇంకొంచెం గ్రిప్పింగ్‌గా రాసుకొని ఉండుంటే బాగుండు అనిపించింది అంతే. సినిమా అయితే ఓవరాల్‌గా వన్ టైమ్ చూడొచ్చు. అండ్ మాకొచ్చేసి మేమిచ్చే రివ్యూ ఒక 5కి 2.5 అయితే ఇస్తున్నాం. అండ్ పర్లేదు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకో